పాస్ట్ యాక్షన్స్ అంటే యాక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్, గతంలో జరిగిపోయిన పనులు. అంటే జరిగిపోయిన పనులని మనం పాస్ట్ యాక్షన్స్ అంటాం. ఇంగ్లీష్లో ఏమని అంటామంటే యాక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఎనీ యాక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్, ఏదైనా ఒక పని ఆల్రెడీ జరిగిపోతే మనం దాన్ని పాస్ట్ యాక్షన్ అంటాం. కొన్ని పాస్ట్ యాక్షన్స్ ఎలా చెప్పాలంటే యాక్షన్స్ విచ్ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్, కొన్ని పనులు ఆల్రెడీ జరిగిపోయిన వాటిని మనం పాస్ట్ యాక్షన్స్ అని అంటాము, ఒకటైతే పాస్ట్ యాక్షన్ అని అంటాము. అయితే ఈ రోజు మనం ఏం చేద్దామనంటే ఒక సింగిల్ వర్బ్ తీసుకుందాం. లెట్ us టేక్ వాట్ ఎవర్ ద వర్బ్ దట్ యు వాంట్ వీ కెన్ టేక్. మనం ఈ రోజు ఒక వర్బ్ తీసుకుందాము, అదేంటి అని అంటే ప్లే తీసుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అంటే ఆడుట, దాని అర్థం. యూ కెన్ టేక్ లెర్న్, స్పీక్. స్పీక్ అని మీరు తీసుకోండి, స్పీక్ అని మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయండి, నేను చెప్తాను. ఫస్ట్ ఆ వర్బ్తో మనము ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ఏం చేద్దాము అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఫర్ తెలుగు మీనింగ్స్ చూద్దాము. ఇక్కడ ఇచ్చిన హెల్పింగ్ వర్బ్స్ అన్ని కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఈ రోజు వరకు మనం డిస్కస్ చేసిన 27 క్లాసెస్లో 27 డేస్లో ఆల్రెడీ అన్నీ వచ్చాయి. మళ్ళీ ఇది ఒక రివైండ్ లాంటిది, చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్. చూడండి ఇక్కడ డిడ్ అంటే ఒక పని గతంలో చేశాను, చేశాము, చేశాడు, చేసింది అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. పాయింట్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ కుడ్ అంటే ఒక పనిని గతంలో చెయ్యగలిగాము, చెయ్యగలిగాడు, చెయ్యగలిగింది, చెయ్యగలిగాను అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాం అన్నట్టు. వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని, గతంలో ఒకప్పుడు తరచుగా చేసేవాడిని అంటే వుడ్ని ఉపయోగిస్తాము. అండ్ హ్యాడ్ టు అంటే ఒకప్పుడు నేను ఒక పనిని ఇష్టం లేకపోయినప్పటికీ ఫోర్స్ఫుల్గా అయినా సరే చెయ్యాల్సి వచ్చింది అన్నప్పుడు మనము హ్యాడ్ టుతో చెప్తుంటాము. యూజ్ టు ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని, ఒకప్పుడు నాకు అదే అలవాటుగా ఉండేది, ఆ పని అలవాటుగా చేసేవాడిని అని చెప్పినప్పుడు యూజ్ టు ఉపయోగిస్తాము. ఇక్కడ ఈ వుడ్ యూజ్ టు రెండు ఆల్టర్నేట్గా ఉపయోగించుకోవచ్చు, ఇదొకటి గమనించగలరు. అండ్ నెక్స్ట్ వాంటెడ్ టు, ఏదైనా ఒక పని చెయ్యాలనుకుంటాము బట్ చెయ్యము, కానీ నేను ఆ పనిని చెయ్యాలనుకున్నాను, చెయ్యాలనుకున్నాము, చెయ్యాలనుకున్నది, చెయ్యాలనుకున్నాడు అని చెప్పే సందర్భంలో ఇలా వాంటెడ్ టుతో చెప్తాము. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడి వరకు వాంటెడ్ టు వరకు మనము వర్బ్ని ఫస్ట్ ఫామ్లో ఉపయోగిస్తున్నాము. అందుకే ఇక్కడ క్లియర్గా రాశాను, ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని చెప్పి రాశాను. ఇక్కడ V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని రాశాను, అంటే ఫస్ట్ ఫామ్లో ఉపయోగిస్తున్నాం. అంటే మనకు ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ కనుక తెలిస్తే సరిపోతుంది. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఐ ప్లేడ్ క్రికెట్ అని చెప్పొచ్చు సింపుల్గా. ఈ ప్లేకి పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఏంటి? ప్లేడ్.